ఇక్కడ ఏ పార్టీ ముందంజలో ఉందంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్ దాదాపు 40-50 వేల పైచీలకు మెజార్టీతో గెలుస్తుందమ్మా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో, రూలింగ్ పార్టీ ఏది కావాలన్నా మన రూలింగ్ పార్టీ తోటి అది సాధ్యమవుతుంది. మనకి ఇల్లు కావాలన్నా, రోడ్లు కావాలన్నా, ఎటువంటి స్టేషన్ కార్డు కావాలన్నా, ఎటువంటిది కావాలన్నా మనకి ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు అత్యధిక భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. ఎందుకంటే నవీన్ యాదవ్ గారికి ఒక మంచి పేరుంది ఈ ఏరియాలో. అతను ఒక చాలా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు. ఎటువంటి గల్లీలో ఉన్నటువంటి ఎటువంటి పేదలకు ఎటువంటి ఆపదైనా ఆదుకునేటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయనే గెలవబోతున్నాడు, భారీ మెజార్టీతో గెలవబోతున్నాడు. అంటే రూలింగ్ పార్టీని నమ్ముకోవచ్చా లేకపోతే పర్సన్ నమ్ముకోవచ్చు అంటారు? ఇక్కడ పర్సన్ మంచోడేమ్మా, దాని తగ్గట్టు పార్టీ కూడా అతన్ని కరెక్ట్ పర్సన్ ను క్యాచ్ చేసింది, కరెక్ట్ పర్సన్ కు టికెట్ ఇచ్చింది. అటు నవీన్ యాదవ్ గారు ప్లస్ పాయింట్ అవుతుంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమింది, 200 యూనిట్ల కరెంట్ బిల్ అయితేనేమింది, రేషన్ కార్డులు అయితేనేమింది, ఇటువంటి పేదలకు సంబంధించినటువంటి ఇటువంటి కార్యక్రమాలు, సన్న బియ్యం అయితే ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి అత్యధికులు దాదాపు జూబ్లీ హిల్స్ అనగానే అందరు ఏమనుకుంటారు, చాలా బడాబాబులు ఉంటారు, చాలా ధనవంతులు ఉంటారు అనుకుంటున్నారు. కానీ 60 నుండి 70% మంది చాలా పేదలే ఉన్నారు. ఈ పేదలకు కావాల్సినటువంటి సంక్షేమ పథకాలని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో గెలవబోతా ఉంది.